మొదలు పెడదామా? సరే బా చూసుకుందాం. మొదలెడుతున్నాం ఏందని చూస్తారు కదా. చూడండి ఫ్రీ ఫైర్ బానిసలం. నేమ్ వచ్చేసి MST. ఇట్స్ ఆర్ టీమ్ నేమ్. जेसी, जेम्स, टीम रॉकेट, हमारी लंबी है हाइट. सरेंडर करो या फिर करो हमसे फाइट. छोड़ेंगे नहीं, डे हो या नाइट. ఇందులో మీరు మేము ఏ విధంగా తిట్టి పోసుకుంటామో కూడా చూడగలుగుతారు. వీళ్ళు నన్ను ఎంతగానో తిడతారో కూడా. నేను క్యాండిడేట్ నేనే, ఎందుకంటే నాకు ఏం రాదు కాబట్టి. లెట్స్ హోప్ నన్ను ఎక్కువ తిట్టకపోవడానికి. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అంటే ఇప్పుడే ఇచ్చేయిందంటే ఒరిజినల్ వాయిసెస్ వచ్చేస్తాయి కదా. ఇట్స్ బెటర్ నో. ఓకే అంటే నలా ఉండు మా తమ్ముడు, ప్లీజ్ ప్లీజ్. మా తమ్ముని మొక్క ఒకటి పెట్టాలా మరి నేను? బాగుంటుందేమో. రెడీయా? బిఆర్. మా టీం వచ్చేసి ఇది MS. చూపియండి అందరూ దాంట్లో మా టీం. రెడీ? వీళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోతారు చూడురి గైస్. ఒకటే చచ్చిపోతారు. వీళ్ళ గేమ్ రా ఏం రా. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు. మాకే రాదు, మీకు వచ్చు కదా. నేను వీళ్ళని అన్ఫాలో కొడుతున్నా. బికాజ్ వీళ్ళు దిగే ప్లేస్ లో చాలా మంది ఎనిమిస్ ఉంటారు. క్లాక్ టవర్ ఫ్యాక్టరీలో దిగుతారు. నేను చచ్చిపోతా. నరుకుతారు నరకేస్తారు. సో నేను పోతున్నా. ఏంటి దీన్ని ఏమంటారా? లూసే బుల్సెక్. ఎన్ని రోజుల నుంచి ఆడతా కానీ ఏమంటారో తెలియదు. షిప్ ఆడిపోతా. అది దిగేదాని దగ్గర ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీళ్ళు పోతారు, కొట్టరు, చేయరు, చచ్చిపోతారు. మీరు మాట్లాడారా? మౌనవ్రతమా? మౌనవ్రతం ఏం కాదు, కొట్టేద్దాం. అట్లనే అంటారు గైస్, చచ్చిపోతారు. స్కోరీ అట్లేం లేదు. ఐ బెట్ యు. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. చచ్చిపోయి బతికేయమంటారు చూడు. అవును మరి, సర్వైవర్ అంతే. ఇంకా ఫైటర్స్ వీళ్ళు చచ్చిపోతారు, నేను బతికిస్తా అంతే. మనం కాయిన్స్ కోసం దిగుతున్నాం షిప్ యార్డ్ లా. ఆట రాక కాదు గైస్, వీళ్ళని బతికి నీకే నన్ను పంపిస్తారు ఇట్లా దూరం. నాకు ఆట వచ్చు. చూడండి గైస్, ఇప్పుడే నాకు చేసిన నాని సార్ ఒక కిల్ అయ్యింది. ఏలేయడానికి వచ్చిన చెప్పినా చెప్పినా కదా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నాని చెప్పా కదా ఒకరు చచ్చిపోతారని. వీళ్ళు చచ్చిపోతే బతికియనికే వేరే కాడ దిగుతారు. చూడండి గాయస్ ఎవరు చచ్చిపోయారు. నేను నాక్ చేసిన, నేను కిల్ చేసిన.
బతికిచ్చినా కూడా చూసారా, నేనేమో వీళ్ళకంటే ఇంకోటి ఉండరా నాని. ఇప్పుడు కొట్టమనండి ఫ్రెండ్స్. అమ్మో ఇద్దర్రా, నన్ను చూసుకోర్రా. నిజం చెప్పాలంటే నాని నా కాడ గన్స్ బుల్లెట్ చూడలేదురా. ఒక్క ఏడికి వస్తారు ప్రతి నీకు వాళ్ళ టీమ్మేట్ని. ఫస్ట్ నేను పడిపోతా, నా వెనకాల శేఖర్, ఆ వెనకాల నువ్వు, అలా కావపడకుండా జుమ్మని ఉరుకుంటూ పో. నాని ఇంకొక వేసేసిండు. గాయస్ నాకు నెట్ రావట్లేదు అయినా ఆడుతున్నా. గేమ్ రాదు గాయస్, అట్లనే మాట్లాడు. ట్రిపుల్ లైట్ మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఇప్పుడు అది తెలిసిన ట్రిపుల్ లైట్ ఇట్ హ్యాపెన్స్ సంటైమ్స్. నాట్ సమ్ టైమ్స్. ఫస్ట్ సెంట కొట్టుకొని నా పక్కన వచ్చి చూస్తుండు గాయస్. మొత్తం సెంటే. అది సెంట్ కాదు గాయస్, స్నానం చేయలేదు. స్నానం చేయలేరు కాబట్టి సెంటు కొట్టుకున్నాడు గాయస్. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెలుగులో ఉన్నాడు. ఫ్రీ ఫైర్ బానిసలని చెప్పి ప్రభాస్ బానిస. మీరే చెప్పండి. ప్రభాస్ నువ్వు బానిస పక్కన ఉన్నంత నేను. వరకు ఇప్పుడు ఈమెను ఎవరు బతికిస్తారు? మా తమ్ముడు. తమ్ముడు బ్రతికుండంగా నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామ. నువ్వు బ్రతికుండంగా నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామ. చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామానా, లేకపోతే నువ్వు నా బ్రతుకున్నంత వరకు అన్నా? నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. నేను అంతే, అది సినిమా గాయస్ కాబట్టి అట్లా చెప్పుకుంటు. నేను రియల్ లైఫ్ కాబట్టి ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు కాబట్టి అట్లా చెప్పిన. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. నెట్ కూడా వస్తలేదు. నైస్. నెట్ వస్తలేదని చెప్పి అబద్ధాలు ఆడి చచ్చిపోతారు వీళ్ళు. చూడండి గాయస్, 400 వస్తుంది. వెరీ బ్యాడ్. 999 ఇప్పుడు నెట్ వస్తలేదని చెప్పి చచ్చిపోతారు. గేమ్ రాన్ వేస్ట్. ఇంకో యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. ఫ్రెండ్ కూడా ఉంటాడు, ఒక తీట తమ్ముడు అని వస్తాడు కొంచెం గేమ్ లా. ఇప్పుడు మాతో మేము ఇద్దరమే బాధ్యతలం కాదు, మాతో ఇంకొక ఆయన కూడా ఆడతాడు. ప్రజెంట్ బయటికి పోతుండు. అసలు ఆ టీమ్ లో ఒక పల్లి అనేటైనా కూడా ఉంటాడు, మా ఇంటి పక్కన ఉంటాడు ఆయన. ఇంకా పండు, అదొక గ్రూప్ ఉంది. ఆకాష్ మా ఇంటి పక్కన. మొత్తం ఎంతమంది? 6 మేము. 6 ఫ్రీ ఫైర్ బాధితులం. నాకు ఎట్లా రూమ్ ఆడనికే రాదు, నాకు ఫ్రీ ఫైరే రాదు. వీళ్ళు రూమ్ ఆడనికే నన్ను కూడా బలి చేస్తారు. గాయస్ నిజంగా నాకు 999 గాయస్ చూడండి, కనబడ ఏం రాదు గాయస్. అంతే మీకు మరీ చూపించాలి కదా దగ్గర పెట్టి 999. నేను ఫ్రీ ఫైర్ బాన్సలో నేను క్యాంప్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళిద్దరు చచ్చిపోతారు, నేను బక్కిస్తా.